శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. జై సీతారాం, జై బజరంగబలి. శ్రీరామ భక్తి టీవీకి స్వాగతం. ఈ రోజు మనం శని జయంతి గురించి తెలుసుకుందాం. 2026 శని జయంతి ప్రత్యేక రహస్యం ఏంటంటే శనివారం రావడం. శని జయంతి ఎప్పుడు అమావాస్య నాడు మాత్రమే వస్తుందండి. కానీ ఈ 2026 మే 16న వచ్చిన శని జయంతి మాత్రం శనివారం రోజు వచ్చింది. మన శనిదేవుడికి అతి ప్రీతి పాత్రమైన రోజు ఏంటంటే శనివారం రోజు అండి. ఆయన జయంతి కూడా శనివారం రావడం అనేది ఒక గొప్ప ప్రత్యేకత అండి. శనిదేవుడు సూర్య భగవానుడి మరియు ఛాయాదేవి పుత్రుడండి. గర్భాశయంలో ఉన్నప్పుడు ఆమె చేసిన తపస్సు, అలాగే నల్లని రూపం వెనుక ఉన్న రహస్యం ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. శనిదేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఛాయాదేవి ఘోరమైన కఠిన తపస్సు మండు టెండలో చేసిందండి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి. ఆ కఠినమైన తపస్సు వల్ల, సూర్యుడి వేడి వల్ల తల్లి గర్భాశయంలో ఉన్న ఆ శిశువు అంటే మన శనిదేవుడు నల్లటి రూపంలోకి మారిపోతాడు. ఇప్పుడు శనైశ్వరుడు అంటే ఏమిటి, కాళ్ళు కుంటుట వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందామండి. శని అంటే నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. అందుకే మన శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి సుమారుగా 2.5 సంవత్సరాలు పడుతుందండి. అంటే ఆ కాలంలో మనుషులకు ఉండే అహాన్ని అణిచివేసి వారికి ఓర్పును నెమ్మదిగా నేర్పడం కోసం ఆయన కాలచక్రాన్ని నెమ్మదిగా జరిగేలా చూస్తారు. పురాణాల ప్రకారం శని భగవానుడు చిన్నప్పుడు బాగా ఆకలితో ఉన్నప్పుడు తన తల్లి ఛాయాదేవి శివుడి పూజలో నిమగ్నురాలై ఉంటుంది. ఆ కారణం చేత శని భగవానుడికి భోజనం పెట్టడంలో ఆలస్యం చేస్తుంది. ఆ కోపంతో శని భగవానుడు తన తల్లిని కాలుతో తన్నబోతాడు. తల్లిని గౌరవించనందుకు గాను ఆయన కాలు బలహీనమై అప్పటి నుండి శని భగవానుడు కుంటుతూ నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం శనిదేవుడి చూపును గురించి తెలుసుకుందామండి. ఒకసారి శని భగవానుడు కఠినమైన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన భార్య ఆయన వద్దకు వచ్చి నన్ను గమనించు అని అడుగుతుంది. తీవ్ర తపస్సులో మునిగిపోయిన మన శని భగవానుడు ఆమె అడిగిన మాటను వినలేడు. అప్పుడు ఆమె కోపంతో నీవు ఎవరిని చూసినా వారికి కష్టాలు వస్తాయని శపిస్తుంది. అప్పటి నుంచి శని భగవానుడి చూపు ఎవరి మీదైతే పడుతుందో వారికి కర్మ ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇది శిక్ష కాదండి, మనం చేసే కర్మలకు తగ్గ ఫలితాన్ని ఇవ్వడమే మన శని భగవానుడి యొక్క పనండి. అంటే అర్థం, మనం మంచి చేశామనుకోండి మంచే జరుగుతుంది, అదే చెడు చేస్తే చెడే జరుగుతుందండి. రావణాసురుణ్ణి బంధించి లంకను దహనం చేసిన శని ప్రభావం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. రావణాసురుడు తన కొడుకు ఇంద్రజిత్ పుట్టే సమయంలో ఆయన జాతకంలో శనిదేవుడు చెడు స్థానంలో ఉన్నాడని గ్రహించి ఆయన కొడుకు అమరుడు కావాలనే స్వార్థంతో రావణాసురుడు తన సింహాసనం కింద బందీగా ఉంచుతాడు. హనుమంతుల వారు లంకకు వచ్చినప్పుడు రావణుని సింహాసనం కింద బందీగా ఉన్న మన శనిదేవుణ్ణి చూసి ఆయనని విడిపించి బంధ విముక్తిని చేస్తాడు. మన శనిదేవుడు బంధ విముక్తుడైన తర్వాత క్రూరమైన చూపుతో లంకను చూస్తాడు. ఆ దాటికి హనుమంతుని తోక మంటలకు లంక మొత్తం బూడిదైపోతుందండి. హనుమంతుల వారికి శని భగవానుడు ఇచ్చిన వచనం ఏందో ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. త్రేతాయుగంలో రామసేతు నిర్మాణం సమయంలో హనుమంతుల వారి దగ్గరికి మన శని భగవానుడు వచ్చి నీ జాతకంలో నా సమయం మొదలైంది, ఇప్పుడు నేను నిన్ను పట్టుకోవాలి అని చెప్తాడు. అప్పుడు మన హనుమంతుల వారు ఆయనకు తన తల మీద స్థానాన్ని ఇస్తాడండి. రాముని పనిలో నిమగ్నమైన మన హనుమంతుల వారు పెద్ద పెద్ద బండరాలను మోస్తూ తన తల మీద పెట్టుకుంటాడండి. ఆ సమయంలో మన శని భగవానుడు ఆ బరువుని తాళలేక మోయలేక మన హనుమంతుల వారిని వదిలేస్తారు. అప్పుడు ఆయన మన హనుమంతుడితో ఎవరైతే నిన్ను అంటే మన హనుమంతుల వారిని అలాగే రాముల వారిని పూజిస్తారో వారిని నేను ఇబ్బంది పెట్టను
అనే గొప్ప వాగ్దానం చేస్తాడండి, వచనాన్ని ఇస్తాడండి మన శని భగవానుడు. పరమశివుడిని కూడా వదలని శని ప్రభావం గురించి తెలుసుకుందామండి. ఇది మందపల్లిలో జరిగిన కథ. ఒకసారి నారదుల మహర్షి వారు శివుని వద్దకు వెళ్లి నవగ్రహాలలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు శివుడు నవ్వి శని నన్ను ఏమీ చెయ్యలేడు అని అంటాడు. అది తెలుసుకున్న శని భగవానుడు శివుని పట్టుకోవడం కోసం కైలాసానికి వస్తాడు. అది గమనించిన శివుడు శని దృష్టి నుంచి తప్పించుకోవాలని భూలోకంలో ఒక రావి చెట్టు తొర్రలో ఒక రోజంతా దాక్కుంటాడు. మరుసటి రోజు బయటికి రాగానే శనిదేవుడు ఎదురుగా నిలుచొని నమస్కరిస్తాడు. అప్పుడు శివుడు, చూసావా, నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అని అంటే, అప్పుడు శని భగవానుడు నవ్వి, జగత్ రక్షకుడైన మీరు నాకు భయపడి ఒక చెట్టు తొర్రలో రోజంతా దాక్కున్నారు, అదే నా ప్రభావం శివుడా అని చెప్తాడు. కృష్ణుణ్ణి దర్శించుకోవడానికి శని భగవానుడు చేసిన తపస్సును గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించినప్పుడు శని భగవానుడు కృష్ణదేవుణ్ణి దర్శించుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఆయన నందగాంవుకు వచ్చాడు. కానీ యశోదమ్మ శని వక్రదృష్టి తన కొడుకుపై ఎక్కడ పడుతుందో అని భయపడి కృష్ణుణ్ణి చూడడానికి నిరాకరిస్తుంది. అప్పుడు నిరాశ చెందిన మన శని భగవానుడు సమీపంలో ఉన్న అడవిలోనికి వెళ్లి కృష్ణుణ్ణి దర్శించాలనే కోరికతోటి కఠినమైన తపస్సు చేస్తాడండి. అప్పుడు కృష్ణ భగవానుడు ఆయన భక్తికి మెచ్చి అడవిలో ఒక కోకిల రూపంలో ప్రత్యక్షమై ఆయనకు దర్శనమిస్తాడు. ఆ ప్రదేశమే ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని కోకిలావన్ ధామ్. ఇక్కడ శని భగవంతుణ్ణి పూజిస్తే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని ప్రసిద్ధి. శని భగవానుడికి కాకి మాత్రమే వాహనం కాదండి, ఆయనకు మరో 9 రకాల వాహనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. శని భగవానుడు కాకి వాహనం మీద మాత్రమే ప్రయాణించడండి. ఆయనకు 9 రకాల వాహనాలు ఉన్నాయి. అవేంటి అంటే గుర్రం, ఏనుగు, గాడిద, సింహం, కుక్క, నక్క, అలాగే హంస మరియు నెమలి, గద్ద. ఇవి 9 రకాల వాహనాలు ఉన్నాయండి. శని భగవానుడు ఏ వాహనంపై వచ్చి మన జాతకంలో ఉంటాడో దాన్ని బట్టే మనకు ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నల్ల గోవు అంటే శ్యామలా గోవు పూజించడం మరియు ఆయనకు ఇష్టమైన ఆహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. నల్ల ఆవును పూజించడం మరియు శని భగవానుడికి ఇష్టమైన నల్ల నువ్వులను బెల్లంతో కలిపి ఆవుకి తినిపించడం వల్ల శని భగవానుడి యొక్క వక్రదృష్టి తొలగి ఆయన అనుగ్రహం అపారంగా లభిస్తుందండి మనకు. శని జయంతి రోజున ఏ దిక్కున దీపం వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. శనిదేవుడు పడమర దిశకు అధిపతి అండి. కాబట్టి శని జయంతి రోజు సాయంత్రం మీ ఇంటి పూజ గదిలో లేదా గుమ్మం బయట పడమర ముఖంగా దీపం వెలిగించాలి. పడమర ముఖం అంటే ఒత్తి అనేది పడమర ముఖాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి. దీనివల్ల ఆ శనిదేవుడి పరిపూర్ణమైన అనుగ్రహం మన అందరికీ లభిస్తుందండి. ఇప్పుడు విశ్వ కళ్యాణం కోసం పవిత్ర గ్రంథమైన బ్రహ్మాండ పురాణంలో శ్రీ దదీజీ మహర్షి వారు రచించిన శని వజ్రపంజర స్తోత్రాన్ని మరియు శని గాయత్రి మంత్రాన్ని చివరి వరకు వీక్షించి మరిన్ని ఆధ్యాత్మికమైన వీడియోస్ కోసం శ్రీరామ భక్తి టీవీ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందువులుగా జీవించండి. జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీశనైశ్చర వజ్రపంజర కవచ స్తోత్రమంత్రస్య దధీచ్యుషి అనుష్టుప్ ఛంద శనైశ్చరో దేవతా మశనిగ్రహకృత పీడా నివృత్త్యర్థే జపే వినియోగ. శనైశ్చర
शनैश्चर शिरोरक्षेन्मुखं भक्तार्तिनाशनः कर्णौ छायासुतः रक्षेद्नेत्रे छायात्मजोऽवतु नासिकां मे कण्ठतालः कण्ठं मे कोमलाङ्गकः भुजौ मे नीलवसनः हस्तौ मे रौद्रदर्शनः वक्षो रक्षतु मे मन्दः स्तनौ मे कृष्णपिङ्गलः उदरं मे शनि रक्षेद्गृहराजो महाबलः कटिं मे विकट रक्षेदूरु मे घोरूपवान् जानुनी मे यमभ्राता जङ्घे मे कालरूपवान् पादौ मे मन्दगमः सर्वाङ्गं मे पिप्पलादः कवचं वज्रपञ्जराख्यं यः पठेत् सूर्यनन्दना न तस्य जायते पीडा कल्पान्तेऽपि कदाचन इति श्रीब्रह्माण्डपुराणे शनिवज्रपञ्जरस्तोत्रम् सम्पूर्णम्। शनैश्चराय विद्महे सूर्यपुत्राय धीमहि तन्नो मन्दः प्रचोदयात्। 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 शनैश्चराय विद्महे सूर्यपुत्राय धीमहि तन्नो मन्दः प्रचोदयात्।